ఈ నెల 19వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి కొండా సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ గారు మేడం గారి జన్మదిన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో మాట్లాడుకుంటూ మరి ప్రజలు కనిపించగానే ఉత్సాహం వేసిందో లేకుంటే ఆమె ఆలోచన విధానం ఏ రకంగా ఉందో కానీ తన స్థాయిని మరిచి పెద్దవారిని చూడకుండా చాలా అవాకులు చవాకులు పేలుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ గౌరవం లేకుండా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మద్దతు పలికే వ్యక్తులందరూ కూడా బాధపడిన సంగతి మనం అందరికీ తెలిసిన విషయం. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అవకాశం రావాలి, పార్టీలో ప్రభుత్వంలో గుర్తు రావాలని పదవి రావాలని చెప్పేసి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఏ వేదికలో ఎవరు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి సుస్మితా పటేల్ ఏదైతే తనంత గొప్పవాడు లేడు అనే ఉద్దేశంగా ఏదైతే మాట్లాడిరో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించే సమయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి గౌరవ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బహిర్గతంగా అవాకులు చవాకులు పెరిగితే దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మన స్థానిక నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరాములు గారు గత 48 గంటల నుండి దీక్ష చేశారు. వారికి సంఘీభావంగా జనగామ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే దీక్ష చేపట్టారో దానికి మద్దతుగా నిలవడం జరిగింది. ఎందుకంటే అది సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకుడు కావచ్చు, ఈ మధ్యలో ప్రజాస్వామ్యం ఎక్కున్నది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి అవాకులు చవాకులు పేర్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకులు ఎవరైనా కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంతున్నదో క్రమశిక్షణ కూడా అంతే ఉన్నదని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు దాన్ని ఖండిస్తూ కేఆర్ గారు చేసిన ఈ నిరాహార దీక్ష కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడ నుండి జనగామ జిల్లా కేంద్రం నుండి మా అధిష్టానానికి మా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకుంటే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకుంటే క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన మా ఎంపీ గారు మల్లు రవి కావచ్చు, వీరందరికీ కూడా మేము కోరేది ఒక్కటే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా లేకుంటే కార్యకర్త స్థాయిలో ఉన్నా పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కండువ కప్పుకొని పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే వారి మీద స్పష్టమైన తీవ్రమైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలు పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మతగజం లాంటి బీజేపీతోని కేంద్రంలో పోరాటం చేస్తూ ఉన్నది, గుంటనక్క లాంటి బీఆర్ఎస్తోని తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నది. కార్యకర్తలందరూ వచ్చేసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఏదైతే తలంపుతోని కార్యకర్తలందరూ ఏదైతే పోరాటం చేస్తున్నారో వీళ్ళ ఆలోచన విధానానికి తూట్లు పడిచే విధంగా మధ్యలో ఎవరో ఒకరు అవాకులు చవాకులు పేర్చుకుంటూ పార్టీని విలువను తగ్గించే విధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద స్పష్టమైన కఠినమైన తీవ్రమైన వెంటనే ప్రతిస్పందన చర్య పార్టీ తరఫున తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంత్రి పదవిలో ఉంది, ప్రతిపక్షాలు విమర్శిస్తే ప్రతిపక్షాలను ఎదుర్కొని ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం చెప్పాల్సిన మంత్రి గారు మరి వారి కుటుంబ సభ్యులు గత కొంతకాలం నుండి, ఇది మొదటిసారి కాదు, గత కొంతకాలం నుండి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి వయసున్న
తండ్రి సమానం వహిస్తున్నటువంటి వ్యక్తి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఏదైతే సుస్మిత వాళ్ళ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా మంత్రి గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కొండ కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ తోటి 48 గంటల దీక్ష నేను కూర్చోవడం జరిగింది. దానికి జనగామ పట్టణ కాంగ్రెస్ నుండి డిసిసి అధ్యక్షురాలు, వైటీడీ బోర్డు సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, ఎస్సీ సెల్ చైర్మన్, మైనార్టీ సెల్ చైర్మన్, ఓబీసీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ చైర్మన్, ఈ విధంగా అనేక కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా నాకు సపోర్ట్ నిలవడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండా సురేఖ గారికి ఇది మొదటిసారి కాదు. నిన్ననే మా రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కొంత గుంట నక్కలు ఉన్నారు, గుంట నక్కల వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి. మా జనగామ నియోజకవర్గంలో కూడా కొంతమంది గుంట నక్కలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ పార్టీకి వెన్నుపోటు పొడుచుకుంటూ కచ్చ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మొదటి నుండి పదవులు వచ్చినా రాకపోయినా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా, అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా జెండా దించకుండా, ఎటువంటి పదవులు రాకున్నా కూడా మా ప్రభుత్వాన్ని నాయకుల్ని విమర్శించకుండా మేము ఇప్పటికీ పార్టీ లైన్లో కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి మాలాంటి నాయకులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వ్యక్తులకు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేస్తే కూడా కొంతమంది దీక్షకు పోతూ ఆయన వ్యక్తిగతం అది ఏ విధంగా అని కూడా ఈ విధంగా గుంటనక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. సరే, వాళ్ళ ఎపిసోడ్ పక్కకు పెడదాం. ఇప్పుడు కొండ సురేఖ విషయానికి వస్తే ఆమె రాజకీయ జీవితం ఎప్పుడు కూడా పంచాయతీతో ముడిపడి ఉంది. సరే, ఆయన కొండ మురళి గారు గతంలో సర్పంచ్ 85లో ఎప్పుడైతే టీడీపీలో పనిచేసిండు ఆడ పంచాయతీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఒక్కరితో కూడా సైకిల్ ఉన్నారా మీరు? అందరితో పంచాయతీ. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుతో పంచాయతీ, రాజేందర్ రెడ్డి గారితో పంచాయతీ, గంట సత్యనారాయణ రెడ్డితో పంచాయతీ, వేవూరు ప్రకాష్ రెడ్డి గారితో పంచాయతీ, దొంతి మాధవ్ రెడ్డి గారితో పంచాయతీ, కడియం శ్రీ గారు ఆయన రాజకీయ ఉద్దంతుడు. మా జనగామ నియోజకవర్గంలో గురువుని అందించిన వ్యక్తులు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. మరి రాజయ్య గారిని కూడా ఆమె ఎవరు గతంలో 2004-05లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా పొన్నాల లక్ష్మి గారు అంటే ఎవరు కూడా మేమే ఏమన్నంటే బీసీ కార్డు, బీసీలను దొక్కుతున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతున్నారు అని చెప్పి. నిజానికి విషయానికి వస్తే బీసీల దురుపుడు మీరు. బీసీలకు మీరు ఏం చేసారో చెప్పాలి. మీకు అన్యాయం జరిగేసరికి బీసీలకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని బీసీలు కాబట్టి మమ్మల్ని దొక్కుతుర్రు అనే పదం వాడుతూ ఉన్నారు. మరి మీ బీసీలకు మీరేం చేసిరమ్మా? మీ నియోజకవర్గంలో అనేక మంది ఆ దొంగతోటి పైసలు మాట్లాడుకొని నువ్వు కొమరవెల్లి దేవస్థానం ఇచ్చినావు. నేను బీసీలుగా ప్రశ్నిస్తున్నాను నిన్ను. ఫస్ట్ వీటికి సమాధానం చెప్పండి. పాపం వేవూరు ప్రకాష్ 70 ఏళ్ళ వయసు మాజీ ఎమ్మెల్యే, దాన్ని పట్టుకొని డైపర్లు వేసుకున్న వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తామని అడుగుతుంది. వేవూరు ప్రకాష్ రెడ్డి గారు 70 ఏళ్ళ వయసు, ఒక మీద పడ్డ తర్వాత ఆరోగ్యరీత్యా రకరకాల కారణాలు ఉంటాయి. డైపర్లు వేసుకునే వ్యక్తికి ఎట్లా ఇస్తున్నాం అంటే, మరి మీ అయ్య కూడా డైపర్లు వేసుకున్నాడు కదమ్మా మొన్నటి వరకు. మరి మీ అయ్యాకు డైపర్లు వేసుకునే మీ అయ్యాకి ఎందుకు వేయాలి ఎమ్మెల్సీ? ఎంతసేపు సురేఖకు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, మంత్రి కావాలి, మురళికి ఎమ్మెల్సీ కావాలి, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కావాలి. అంటే ఎంతసేపు మీ కుటుంబం కోసం మీరు కొట్లాడు తప్ప బీసీల కోసం ఎవరితో కొట్లాడిరా? బీసీలకి పదవులు కావాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీకి ఎందుకు ఇయ్యరు అని చెప్పి నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏ రోజున కొట్లాడిరా?
వైఎస్ఆర్సీపీలో 3 టికెట్లు కావాలని పంచాయతీ, టీఆర్ఎస్లో 3 సీట్లు పంచాయతీ కావాలని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే ఇవన్నీ కూడా అంటే మేముంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదే నడవాలి, లేకుంటే మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తాము, అందరిని విమర్శిస్తాము. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు కదా, ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చిందని ప్రశ్నిస్తుంది ఆ అమ్మాయి. అదే వేం నరేందర్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ముందు ఆ బచ్చ పిల్ల అని ఏమంటారు, పాలు చిక్తుందేమో ఆయన రాజకీయం చేసినప్పుడు. అటువంటి ఒక గౌరవ సభ్యులు, పార్లమెంట్ గౌరవ సభ్యులు తన మీద కూడా వాక్యాలు. కాబట్టి మేము ఇప్పుడే సరే, మాకు బీసీలుగా మాకు కూడా కడుపుతా ఉంది. మేము కూడా 35 ఏళ్ల నుండి పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. మాకు ఎటువంటి పదవులు రాకుండా కూడా పార్టీని విమర్శించలే, ప్రభుత్వాన్ని విమర్శించలే, రోడ్ ఎక్కలేదు మీలాగా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేస్తున్న దాన్ని మేము ఖండించుకుంటూ మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని మేము నిరాహార దీక్ష చేసినాము. సరే, పీసీసీ నుండి మాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, పీసీసీ పెద్దలు చేసిర్రు, అమెరికా నుండి మేము మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిర్రు, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది, మా జిల్లా అధ్యక్షురాలు సత్యన్న కావచ్చు, మిగతా మా సీనియర్ నాయకులు కూడా. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది. మీరు ఇచ్చిన టైము ఏదైతే 48 గంటల దీక్ష ఉందో దాన్ని విరమించండి, మిగతా ఎపిసోడ్ పార్టీ చూసుకుంటుంది అని మీరు భరోసా వేయడం వల్ల నేను ప్రస్తుతం ఈ దీక్షను విరమిస్తున్నా. నాకు సహకరించినటువంటి జనగామ పట్టణ మా తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళని విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా సో ఈ రకంగా ఎవరు పోవద్దు అనేది వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఆ భయం ఉన్న వ్యక్తులే. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఇప్పుడు నేను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శించినటువంటి వ్యక్తిని బర్తరఫ్ చేయాలని చెప్పి పార్టీ లైన్లోనే నేను దీక్ష చేస్తున్నాను. నేను ఒక్కనే కాదు కదా. ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు నిన్న సిఎల్పీలో కూర్చున్నారు. గాంధీ భవన్లో స్టేట్ కార్యదర్శులు కావచ్చు, మీద చాలా మంది స్పందించారు ఈ విషయం మీద. సో నేను ఒక్కనే స్పందించినట్టు ఇప్పుడు వాళ్ళందరూ స్పందిస్తే ఏం లేదు, నేను స్పందించేసరికి వ్యక్తిగత పెట్టలేదు. సరే, అది ఎవరికైతే కాల్ చేసి పోవద్దని చెప్పారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళ అమ్మ ఒక మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆ పార్టీనే, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ఒక ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ముఖ్యమంత్రి, మరి నా మేనమామ లాంటి వాళ్ళని చేసి ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి మా మేనమామ అని చెప్పేసి అన్న ఆ రోజు మరి మర్చిపోయిందని చెప్పేస్తున్నాడు. మరి మేనమామ అన్నప్పుడు ఆ చనువు ఉంటుంది. ఇంటికి వెళ్ళేసి అమ్మ మరి నువ్వు ఇంటికి వచ్చినావు, మరి ఇలా మళ్ళీ కూడా ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు, ఎందుకు మరి ఇలా వారి పేరు చెప్పడం సమావేశంలో మళ్ళీ కూడా క్యాండిడేట్ వారే అని ఎందుకు చెప్పారు అని చెప్పేసి అడిగే హక్కు ఉంది. ఎందుకు అని అంటే వారు అప్పుడు మా సుష్మితో మాట్లాడుతూ పీసీసీగా సపోర్ట్ మా అమ్మగారు చేశారని చెప్పేసి అన్నారు. ఎలక్షన్లో కూడా 35 ఎమ్మెల్యేస్ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఇంత ఫ్రీడమ్ ఉంది కదా నీకు, మరి ఎందుకో మంత్రి గారిని మీ అమ్మను తీసుకెళ్ళేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు అడిగారు చెప్పారని చెప్పేసి మీరు ఎందుకు అడగలిగారు మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఆ సమావేశం ఏదైతే ఉందో, ఆ వేదిక ఏదైతే ఉందో, మీ అమ్మగారి వల్లే ఘనంగా జరుపుకోవాల్సిన వేదిక. కానీ కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంది, అంత మాత్రాన ఫ్రీడమ్ అనేది ఏ రకంగా యూజ్ చేయాలనేది ఆ రోజు మర్చిపోయినా వాళ్ళు. ఇంతకుముందు కూడా ఇలాగే నోరు వారేస్తున్నాం. మరి ఈ బట్టి నాకు ఏమర్థమైంది అంటే మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ ఉందని అనిపిస్తుంది. ఇంకా కూడా నీ మైండ్ మెచ్యూర్ కాలేదనిపిస్తుంది. మరి అది ఏమో ఒక మంత్రి హోదాలో ఉంటుంది. ఒక ఎంపీపీ స్థాయి నుంచి ఈ రోజు మంత్రి స్థాయి వరకు ఈ స్థాయికి ఎంత కష్టపడి తగ్గించినప్పుడు తండ్రి కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసారు. వాళ్ళకి మంచి పేరు ఉన్నది. ఆ పేరును
కాపాడుకునే పోయి తను ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో భాగంగా వెళ్తారు ఆ స్థానిక ప్లేస్కి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినప్పుడు హామీ ఇచ్చే భాగంలో తను ఏదన్నా మాట్లాడే హక్కు ఉన్నది ఒక సీఎం గారికి. ఇప్పుడు ఆ రోజు వేదిక మీద దేవుడి ప్రకాష్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించండి అని అన్నారే అనుకుంటాం. అయితే ఏమైంది? ఒకవేళ మీకు డౌట్ వచ్చి ఉంటే మీరు వెంటనే పోయి సీఎం గారిని అడగాల్సి. కానీ వారిని నువ్వు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం మాట్లాడడం అనేది సరైనది కాదు. మరి ఇది ఎలాంటి మెసేజ్ తీసుకెళ్దామని చెప్పేసి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. సభ్యతమే లేదు పార్టీలో. నీకు అంతగా టికెట్ కావాల్సినప్పుడు నువ్వు టికెట్ ఏ రకంగా వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మాటం చెయ్యి, పని చెయ్యి, నిరూపించుకో, ఒక లీడర్ ఎదుగు. ఆ రోజు అడుగు నువ్వు టికెట్, ఇది నా ఏరియా నాకు కావాలి, నేను ఇక్కడ కష్టపడుతున్నా అని చెప్పేసి నువ్వు అడుగు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నోసార్లు బీఫామ్ చేతికి వచ్చి కూడా మారిన రోజులు కూడా ఉన్నాయి. ఒక పేరు వేదిక మీద దేవుడి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించండి అని ముఖ్యమంత్రి గారు అంటే సరిపోతుందా? ఇక అదే ఫైనల్, ఇక అంతటితో అయిపోతుందా? ఎన్నో ఉంటాయి చెప్పడానికి, వేదిక మీద చాలా మాట్లాడతారు, కానీ అదే ఫైనల్గా అనుకొని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కాదు. ఇలా మాట్లాడినందుకు అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే మరి నీ ఫ్లెక్సీ నీ వెనకాల పెట్టుకొని నీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరిగినట్టుగా చేసుకుంటే బాగుంటుంది. మంత్రి గారు మీ అమ్మగారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ పెట్టుకొని మాట్లాడడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము. యాక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎంత ఉందో యాక్షన్ కూడా అంతే తీసుకుంటారు. డిసిప్లిన్ యాక్షన్ కూడా అంతే ఉంటుంది. ఖర్గే గారు కానీ, మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, మీనాక్షి కానీ డిసిప్లిన్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అన్నగారు 48 hours దీక్ష ఏదైతే చేపట్టారో వారు ఆరోగ్యం కూడా ఆలోచించకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది కంటిన్యూ కాకుండా ఉండే విధంగా వారైతే దీక్ష చేపట్టినందుకు వారికి కూడా హామీ కూడా జరిగింది. వృధా పోయి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నేను మినిస్ట్రానికి మాట్లాడడం తప్పకుండా కానీ ఇప్పుడే నిర్మించుకోవడం జరిగింది. మరి ఇలాంటి సాంప్రదాయం ముందు కూడా ఉండే విధంగా ఎవరైనా కావచ్చు, పార్టీ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, కుటుంబంలో చాలా జరుగుతుంది. అలాగని మనం రోజు వస్తాము. కాబట్టి నేను కూడా ఈసీసీగా కోరుతున్నాను, ఎవరైనా కానీ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అని కూడా ఆలోచించకుండా బయటకు వచ్చి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా మాట్లాడితే పార్టీలో ఉంటూ పార్టీ కంట్రోల్ పార్టీలో ఉండి ఏ స్థాయి లీడర్ అయినా కానీ యాక్షన్ తీసుకునే వాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము తెలంగాణ రాష్ట్రం మేము తీసుకొచ్చినాము, మా సోనియమ్మ ఇచ్చింది అని సంబరపడుకుంటూ అధికారంలో వస్తామని చెప్పేసి ఎంతోమంది కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఈసారికి మాత్రం ప్రభుత్వం వస్తుంది అని ఆలోచించుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి కష్టపడుతూ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎంతోమంది అవకాశాలు రాక ఇప్పటికీ కూడా బయటపడక లోపలే ఇంటర్నల్గా మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ కొడితే మరి పార్టీ ఏమవుతుందో చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను అధిష్టానాన్ని కోరుకుంటూ మరి నా సహకారం తప్పకుండా పార్టీ కోసం నేను దేనికైనా కానీ సిద్ధంగా ఉంటానని చెప్పేసి మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరిని ఎన్నికలు మళ్ళీ పార్టీని కాపాడుకోవాలి, పార్టీ శ్రేష్ఠ చేయాలనే ఉద్దేశంతోనే నా ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రజలందరికీ మీడియా